హాయ్ గైస్! ఈరోజు మన లీడ్ కోడ్ 150 సిరీస్‌లో మనం ఆల్మోస్ట్ ఎండ్‌కొచ్చేసినాం అనమాట. మన అరేస్ ఇంకా స్ట్రింగ్ సెక్షన్‌లో. సో, దీంట్లో టోటల్ 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం 23 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కవర్ చేసినాం. అండ్ ఈరోజు 24థ్ ప్రాబ్లమ్ చూద్దాం. అండ్ ఇంకో 1 ఆర్ 2 డేస్‌లో 25థ్ ప్రాబ్లమ్ కూడా వీడియో చేసేస్తా. అండ్ అరే స్ట్రింగ్స్ అయిపోతది. ఓకే. సో, అరే స్ట్రింగ్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే 2 పాయింటర్స్ టాపిక్ ఉంది. ఓకే. సో, మనం డైరెక్ట్ 2 పాయింటర్స్‌కి ఎళ్ళొచ్చు. బట్ దానికన్నా ముందు కింద ఒక దగ్గర మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. సో, ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం బెటర్. మనం 2 పాయింటర్స్ కన్నా. ఓకే. సో, ఫస్ట్ అరేస్ స్ట్రింగ్స్ అయిపోయిన తర్వాత మనం మ్యాథ్స్‌కెళ్దాం. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం 2 పాయింటర్స్‌కి మళ్ళీ నార్మల్ ఫ్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో సో, ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఈజీ ప్రాబ్లమే. అండ్ ఈ ప్రాబ్లమ్ ఏమంటుందో చూద్దాం. ఓకే. గివెన్ 2 స్ట్రింగ్స్ నీడిల్ అండ్ హేస్టాక్ రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ నీడిల్ ఇన్ హేస్టాక్ ఆర్ -1 ఇఫ్ ద నీడిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హేస్టాక్. ఓకే. సో, వాడు బేసికల్లీ 2 స్ట్రింగ్స్ ఇచ్చిండు. అండ్ ఒక స్ట్రింగ్ అనేది ఇంకో స్ట్రింగ్‌లో ఒక సబ్ స్ట్రింగ్ లాగా ప్రెజెంట్ అయితుందా లేదా అన్నది మనం ఫైండ్ ఔట్ జేయాలి. ఓకే. అండ్ ఒకవేళ అది ప్రెజెంట్ అయితే అది ఏ ఇండెక్స్‌లో ప్రెజెంట్ అయితుంది. ఆ ఇండెక్స్ రిటర్న్ జేయాలి. అండ్ అట్లా మల్టిపుల్ ప్లేసెస్‌లో ప్రెజెంట్ అయితే దానిలో మనకి లీస్ట్ ఇండెక్స్ మనం రిటర్న్ జేయాలి. ఓకే. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఎగ్జాంపుల్‌లో మనకి సాడ్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ సాడ్ బట్ సాడ్ అని ఇంకో స్ట్రింగ్ ఇచ్చిండు. ఓకే. సో, దీంట్లో సాడ్ 2 టైమ్స్ రిపీట్ అయితుంది. ఒకటి 0 ఇండెక్స్ దగ్గర అయితుంది. అండ్ ఇంకోటి 6 ఇండెక్స్ దగ్గర అయితుంది. ఓకే. సో, 0, 6లో 0 చిన్నది కాబట్టి 0 రిటర్న్ చేసిండు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఆహ్, లీటో అని ఒకటిచ్చిండు. అండ్ ఇక్కడ లీడ్ కోడ్ అని ఒకటిచ్చిండు. ఓకే. బట్ లీటో అనేది లీడ్ కోడ్‌లో సబ్‌స్ట్రింగ్ లాగానే రాట్లేదు. కాబట్టి -1 రిటర్న్ చేసిండు. ఓకే. సో, అండ్ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ కూడా చూద్దాం. ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ వచ్చేసి 2 స్ట్రింగ్స్ 10^4 వరకెళ్ళొచ్చు. ఓకే. సో, 10^4కెళ్ళుతుంది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసేయాలి. థాట్ ఏంటంటే 10^4 అంటే మనం n² అప్లై చేయొచ్చు. ఓకే. సో, n² అప్రోచ్ ఇక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, దీన్ని సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓక్ ఓకే. సో, ఇది మన లైక్ పెద్ద స్ట్రింగ్ అనుకుందాం. ఆ హేస్టాక్ అని ఇచ్చిండు గదా! పెద్ద స్ట్రింగ్ పేరు. ఓకే. సో, ఇది మన పెద్ద స్ట్రింగ్ అండ్ ఇంకొక చిన్న స్ట్రింగ్ ఇస్తాడు. ఓకే. సో, దాంట్లో మనం లెట్స్ సే సీఎక్స్‌వై అనేది మన చిన్న స్ట్రింగ్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు సీఎక్స్‌వై అనేది ఈ పెద్ద స్ట్రింగ్‌లో ఏదన్నా ఒక సబ్ స్ట్రింగ్ లాగా అక్కర్ అయితుందా లేదా అన్నది మనం చెక్ జేయాలి. ఓకే. సో, అట్లా చెక్ జేయడానికి ఏముంది? అది చెక్ జేయాలంటే మనం బేసికల్లీ ఎవ్రీ ఇండెక్స్ దగ్గరికెళ్లి అక్కడ నుంచి స్టార్ట్ అయితుందనుకోని కంపేర్ జేయడమే గదా! సో, మనం బేసికల్లీ ఏం జేస్తామంటే దీంట్లో మూవ్ గావడానికి ఒక పాయింటర్ పెట్టుకుంటాం. ఓకే. ఇది జే పాయింటర్ అనుకుందాం. అండ్ దీంట్లో మూవ్ గావడానికి మనం ఒక ఐ పాయింటర్ పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఐ పాయింటర్ లైక్ ఇక్కడ నుంచి కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. బేసికల్లీ ఐ ఏం చెప్తుందంటే, మనం మన పెద్ద స్ట్రింగ్ ఏదైతుందో దాంట్లో ఏ పార్ట్ నుంచి స్టార్ట్ చేయడం, కంపేర్ చేయడం అన్నది సారీ ఏ ఇండెక్స్ నుంచి మనం కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నది మన ఐ పాయింటర్ చెప్తుంది. ఓకే. సో, ఐ ఇక్కడ ఉందంటే ఈ పార్ట్ మొత్తం మనం దీనితోటి కంపేర్ చేస్తున్నాం. ఓకే. సో, ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం. ఈ జేలో ఉన్నది ఈ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న సేమా అంటే సేమ్ కాదు. ఓకే. సో, సేమ్ కాదు కాబట్టి ఈ మిగిలినయి సేమ్ అయితాయా? ఆ ఫస్ట్ పొజిషనే సేమ్ కాదు కాబట్టి డైరెక్ట్ మనం ముందుకి ప్రొసీడ్ కావచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇది దీనితోటి కంపేర్ చేద్దాం. మన ఐ ఇక్కడొస్తది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ చూడండి సి ఇంకా బి సేమా? సేమ్ కాదు. కాబట్టి ఇది కూడా తీసేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడికొద్దాం. ఓకే. ఇప్పుడు సి ఇంకా సారీ ఇక్కడ సీఏ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్‌లో కూడా సీఏ ఉంది. ఓకే. ఇప్పుడు ఒక్క లెటర్ మ్యాచ్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ జేని ఇంక్రిమెంట్ చేసుకుందాం. ఓకే. జేని ఇంక్రిమెంట్ చేసుకొని ఇక్కడ కూడా నెక్స్ట్ పొజిషన్ చెక్ చేద్దాం. ఓకే. సో, ఐ ఇక్కడనే ఉంటది. ఐ అనేది మన స్టార్టింగ్ పాయింట్. ఓకే. సో, దీంట్లో ఇంకో పాయింటర్ ఏదైనా కే పెట్టుకోవచ్చు. ఓకే. సో, కే అనేది ఐ తోటి స్టార్ట్ అయితది. అండ్ ఇక్కడ వరకు మూవ్ అయితది. ఓకే. సో, కే పాయింటర్ అనుకోవచ్చు దాన్ని.
ఓకే. సో, మన కే పాయింటర్ మళ్ళా ఈ జే తోటి కంపేర్ చేద్దాం. ఎక్స్ ఇంకా జే సేమా? అవును సేమే. కాబట్టి జే గూడా మళ్ళీ ఇంక్రిమెంట్ చేద్దాం అండ్ కే గూడా ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే. సో, మళ్ళీ కే ఇంకా జే సేమా అంటే అవును మళ్ళీ సేమే. ఓకే. సో, ఇప్పుడు మనం ఇట్లా కంపేర్ చేస్తూ జే పాయింటర్ అనేది ఎండ్‌కొచ్చేసింది. ఓకే. అంటే ఈ స్ట్రింగ్ మొత్తం మనకి ఇక్కడ ఆల్రెడీ దొరికింది అని అర్థం. ఓకే. సో, ఇట్లా దొరికింది కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎప్పుడు దొరికింది? మనం ఐని ఇక్కడ పెట్టినప్పుడు దొరికింది. సో, మనం ఇప్పుడు ఐని రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, బేసికల్లీ మనం ఏం చేస్తున్నాం? మనం ఒక ఫోర్ లూప్‌లో మన ఐ అనేది లైక్ 0 నుంచి పెద్ద స్ట్రింగ్. ఓకే. దాని లెంత్ వరకు ప్రతి ఇండెక్స్‌కి ఎళ్తుంది. ఎళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిన సబ్‌స్ట్రింగ్ ఏదైతే ఉంటదో సేమ్ లెంత్ గదా! సో, ఇప్పుడు దీని లెంత్ 3 గదా! సో, ఇక్కడ గూడా మనకి ఈ 3 లెటర్స్ మనం కంపేర్ చేస్తాం. ఓకే. సో, ఈ కంపేర్ చేయడానికి మనం ఒక సెపరేట్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకే. ఆ ఫంక్షన్‌కి మనం ఏమియ్యాలి? ఆ ఫంక్షన్‌కి ఓకే. ఆ ఫంక్షన్‌కి ఫన్ అని ఒక పేరు ఇచ్చుకున్నాం. ఓకే. ఓకే. సో, అది బూలియన్ రిటర్న్ చేస్తది అనుకుందాం. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ మ్యాచ్ అయితే ట్రూ లేకపోతే ఫాల్స్. ఓకే. సో, దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న స్ట్రింగ్ అయితే ఇయ్యాలి. ఓకే. సో, దీని పేరేంటి నీడిల్‌గా. ఓకే. ఆ చిన్న స్ట్రింగ్ ఇస్తాం. అండ్ ఆ పెద్ద స్ట్రింగ్ గూడా ఇస్తాం. అండ్ ఈ ఐ గూడా పాస్ చేస్తాం. మనం ఏ పాయింట్ నుంచి కంపేర్ చేస్తున్నామని. ఓకే. సో, పెద్ద స్ట్రింగ్ పేరు హేస్టాక్ అండ్ ఐ. ఓకే. సో, ఈ 3 వాల్యూస్ మనకిచ్చేస్తే మన ఇంకో ఫంక్షన్ ఏం చేస్తదంటే జస్ట్ కంపేర్ చేస్తది. అది ట్రూ ఆర్ ఫాల్సో రిటర్న్ చేస్తది. ఓకే. సో, ఇక్కడ మనం అది ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే రిటర్న్ ఐ చేద్దాం. లేకపోతే నెక్స్ట్ దానికి ఆటోమేటిక్‌గా లైక్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ చేస్తే అయిపోతది. ఓకే. సో, ఒకవేళ ఇది దేనికి మనకి దేనికి 2 రిటర్న్ కాలేదనుకోండి లాస్ట్‌కి ఇక్కడ మనం ఒక రిటర్న్ -1 పెట్టుకోవచ్చు. అసలు స్ట్రింగే లేదని. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎట్లా కంపేర్ చేస్తదో చూద్దాం. ఓకే. సో, ఏబీసీ XYZ PQR. ఓకే. సో, నెక్స్ట్ CXY. ఓకే. సో, ఈ ఫంక్షన్‌కి మనకి 2 స్ట్రింగ్స్ వచ్చేసినాయి. ఈ ఫంక్షన్ దగ్గర ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే. సో, అండ్ మనకి ఐ గూడా వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ నుంచి కంపేర్ చేయమని మనం ఆల్రెడీ ఫంక్షన్‌కి చెప్పేసినాం. ఓకే. సో, ఇక్కడ నుంచి కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ పాయింట్ లైక్ ఇది మొత్తం అండ్ ఇది. ఓకే. సో, దీని సైజ్ ఎంతుంటే అంతే వరకు గదా! ఇక్కడ గూడా వచ్చేది. అప్పుడే ఈక్వల్ అయిద్ది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ వేరే సెపరేట్ పాయింటర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ కే పెట్టుకోవచ్చు. లేకపోతే ఐనే వాడుకోవచ్చు. అసలు బేసికల్లీ ఇక్కడ ట్రావర్స్ చేయడానికి మనకు ఒక పాయింటర్ కావాలి. ఓకే. సో, దీంట్లో ఇట్లనే జే పాయింటర్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు వైల్ జే ఈజ్ లెస్ థాన్ దీని సైజ్ ఎంత అనుకుందాం? దీని సైజ్ జెడ్ అనుకుందాం. జెడ్. ఓకే. ఇది ఉన్నంత వరకి అండ్ ఇది ఉన్నంత వరకి అండ్ ఇంకో కండిషన్ ఏంటి? అండ్ ఈ ఈ స్ట్రింగ్ పేరు హెచ్ అనుకుందాం. ఈ స్ట్రింగ్ పేరు ఎన్ అనుకుందాం. ఓకే. సో, ఎన్ ఆఫ్ జే షుడ్ బి ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఐ. ఓకే. సో, ఇట్లా చేస్తూ మనం జే ప్లస్ ప్లస్ ఇంకా ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఓకే. సో, ఇట్లా జరిగిన తర్వాత ఎప్పుడైతే మన జే మొత్తం ట్రావర్స్ అయిందో ఒక్కసారి ఇఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఎస్‌జెడ్ అంటే మొత్తం అయిపోయింది. మన స్ట్రింగ్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. అప్పుడు రిటర్న్ ట్రూ లేదంటే రిటర్న్ ఫాల్స్. ఓకే. ఎల్స్ ఫాల్స్. సో, ఇది మన ఇంప్లిమెంటేషన్ లాజిక్ అయితది. ఓకే. సో, దీన్ని ఇప్పుడు కోడ్ చేసిద్దాం అండ్ కోడ్‌లో కూడా సేమ్ ఇదే. ఓకే. ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇప్పుడు కోడ్ చేయడం అంత కష్టమేం కాదు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఫోర్ లూప్‌లో మన ఐ పాయింటర్‌ని మూవ్ చేసి మన ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాం. ఓకే. సో, ఫస్ట్ అయితే ఫోర్ లూప్ రాద్దాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు హేస్టాక్ డాట్ సెల్. ఓకే. సో, ఐ ప్లస్ ప్లస్. ఓకే. దీంట్లో ఇఫ్ ఫంక్షన్ పేరు ఓకే అనుకుందాం. ఓకే. సో, దీనికి మనం ఏమి ఇస్తున్నాం? మన హేస్టాక్ స్ట్రింగ్ ఇస్తున్నాం అండ్ నీడిల్ స్ట్రింగ్ ఇస్తున్నాం అండ్ ప్రజెంట్ ఇండెక్స్ ఐ కూడా పాస్ ఇస్తున్నాం. ఓకే.
సో అది ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడే రిటర్న్ ఐ చేసేయచ్చు. ఓకే, సో మరి ఇప్పుడే రిటర్న్ ఐ ఎందుకు చేస్తున్నాం అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి వేరే దగ్గర కూడా మ్యాచింగ్ దొరకవచ్చు, దాంట్లో మినిమం రిటర్న్ చేయాలి కదా. బట్ మనం చెక్ చేసేది 0 నుంచి. ఓకే, చిన్న ఇండెక్స్ నుంచే చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ మ్యాచింగ్ మనకు అన్నిటికన్నా తక్కువ మ్యాచింగ్, లైక్ తక్కువ ఇండెక్స్ ఉన్న మ్యాచింగ్ దొరుకుతుంది కాబట్టి మనకు వన్స్ ఫస్ట్ టైం ఇక్కడ దొరికేసినా రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఇది అండ్ ఇక్కడ రిటర్న్ -1. ఓకే, సో ఇది మన మెయిన్ ఫంక్షన్. అండ్ మన ఈ హెల్పర్ ఫంక్షన్ ఓకే ఏం తీసుకుంటుంది, మనం స్ట్రింగ్, దీన్ని స్ట్రింగ్ ఏ అనుకుందాం అండ్ దీన్ని స్ట్రింగ్ బి అనుకుందాం. ఓకే, అండ్ ఇంట్ ఐ. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఏ స్ట్రింగ్లో, ఓకే, ఏ స్ట్రింగ్లో బి అనే సబ్ స్ట్రింగ్ లాగా ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు j = 0 పెట్టుకుందాం అండ్ దీంట్లో j < b డాట్ సైజ్ అండ్ a of i should be equal to b of j. ఓకే, ఇట్లా అయినంత వరకు మనం jని ++ చేస్తున్నాం, ఐని కూడా ++ చేస్తున్నాం. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇఫ్ j = b డాట్ సైజ్ అంటే అన్ని లెటర్స్ మ్యాచ్ అయిపోతే అప్పుడు మనం రిటర్న్ ట్రూ చేస్తాం లేదా రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని రన్ చేద్దాం. అండ్ రన్ అయిపోయింది, సబ్మిట్ చేద్దాం. అండ్ ఈ పోర్షన్ని ఇంకొంచెం నీట్గా రాసుకోవచ్చు. సో దీన్ని ఎట్లా రాయొచ్చు, డైరెక్ట్ రిటర్న్ j = b డాట్ సైజ్ అని కూడా రాసేయచ్చు. ఓకే, సో ఇది ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తే, అది ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అట్లయినా సేమ్ లాజిక్. ఓకే, సో ఇది గైస్ ఈరోజు సొల్యూషన్. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². ఓకే, సో దీని యొక్క టైం వచ్చేసి n². ఓకే, సో n అంటే ఏంటి, n అంటే సారీ లైక్ n అనుకోలేం, n × m అనుకోవచ్చు. ఓకే, సో మన హ్యాష్ట్యాగ్ స్ట్రింగ్ దీని సైజ్ n అనుకుందాం అండ్ మన నీడిల్ స్ట్రింగ్, మన చిన్న స్ట్రింగ్ ఏదైతే దాంట్లో సబ్ స్ట్రింగ్ లాగా వస్తుందో లేదో అని చెక్ చేసేది దీన్ని m అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎవ్రీ పాయింట్ ఆఫ్ హ్యాష్ట్యాగ్లో ఉన్న ప్రతి ఇండెక్స్ పోయి మనం నీడిల్ ఉందా లేదో చెక్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సే మనకి ఇట్లుంది అనుకోండి, మనం ప్రతి ఇండెక్స్కి వస్తాం, నీడిల్ స్ట్రింగ్ ఒక 5 లెటర్స్ ఉంది అనుకోండి, నీడిల్ అనేది ఒక 5 లెటర్స్ ఉంది. ఓకే, సో మనం ఎవ్రీ స్ట్రింగ్కి వచ్చి మనకి 4 లెటర్స్ మ్యాచ్ అయిపోయినాయి అండ్ 5th లెటర్ మిస్ అయిపోతుంది ఎవ్రీ టైం. ఓకే, సో అట్లా అంటే మనకి ఎవ్రీ ఇండెక్స్కి ఆల్మోస్ట్ మనం నీడిల్ మొత్తం ట్రావర్స్ చేస్తున్నాం కదా, అట్లా ఎవ్రీ ఇండెక్స్కి జరిగితే అదే మన వర్స్ట్ కేస్ అదే అవుతుంది. ఓకే, కాబట్టి n × m అనేది మన టైం అవుతుంది. ఓకే, సో స్పేస్ వచ్చేసి స్పేస్లో మనం ఏమైనా వాడుతున్నాం ఎక్స్ట్రా అంటే జస్ట్ వేరియబుల్స్, సో అవి కాన్స్టాంట్ స్పేస్. O(1) అనేది మన స్పేస్ అవుతుంది అండ్ O(n × m) మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, సో ఇది గైస్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా, మీ ఫ్రెండ్స్కి లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.